ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఇక్కడ కూడా డ్రై ఫిష్లు ఉన్నాయి. అది ఉప్పు వేస్తున్నారండి. చేపల్లో ఉప్పు వేస్తున్నారు. ఇక్కడైతే పెద్ద బోట్ షిప్ ఉందండి. షిప్ కాదు, అదే బోట్ ఉంది, పెద్ద బోట్ ఉంది. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బోటు కింద అన్ని వలలు ఉన్నాయి, చూసారు కదా వలలు. ఎన్ని వలలు ఉన్నాయండి బాబు, మామూలుగా లేవు వలలు, చాలా ఎక్కువ ఉన్నాయి వలలు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ చాలా పెద్దదన్నమాట. సో ఇది చూడండి షిప్, బోట్ చూసారా, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పెద్దది. సో ఎదరికి వెళ్దామండి, ఇంకా ఎదరికి వెళ్ళి మనం రికార్డ్ చేద్దాం. ఎదరు కూడా చూపిస్తాను. మంచి మంచి బోట్లు ఉన్నాయి. ఆ బోట్లో కూడా చేపలు బయటకు తీస్తున్నారు. సో ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే చాలా పెద్ద చేపలు బయటకు తీయడం మేము చూసామండి. ఇప్పుడైతే పెద్ద ఏం కనిపించట్లేదు. కానీ ఫ్రెండ్స్ చూసారా అండి, ఇక్కడ ఐసు రెడీగా ఉంది. ఇక్కడ అంటే నాకు తెలిసి ఈ ఐస్ని లోపల వేస్తున్నారు, బోట్లో వేస్తున్నారు. అంటే ఈ బోటు వెళ్ళడానికి రెడీగా ఉందన్నమాట. చేపల వేటకి వెళ్ళడానికి రెడీగా ఉంది ఆ బోటు. చూసారా బోట్లు ఎలా ఉన్నాయో. సో చూసారా, ఇది పెద్ద షిప్ అండి. ఇది చిన్న సైజు షిప్లో ఉంది. ఇది కూడా వేటకెళ్ళిదే. మత్స్య SHIKARI అని ఉంది దాని మీద. ఫ్రెండ్స్ రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా చాలా మంచి మంచి బోట్లు ఉన్నాయి. ఆ బోట్లు కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది అన్నమాట. ఈ వీడియో స్కిప్ చేయొద్దండి. ఇంకా మీకు పెద్ద పెద్ద చేపలు చూపిస్తాను నేను. తప్పకుండా ఈ చేపలు చూపిస్తాను. స్కిప్ చేయొద్దు, ఈ వీడియో పూర్తిగా చూడండి. చూసారా, సెకండ్ లైన్కి వచ్చామండి. సెకండ్ లైన్లో ఈ బోట్లు ఉన్నాయి. ఇది సెకండ్ లైన్ అన్నమాట. ఇందాక ఫస్ట్ లైన్ చూపించాను కదా, ఇప్పుడు ఈ సెకండ్ లైన్ చూపిస్తున్నాను అన్నమాట. ఈ సెకండ్ లైన్ పెద్ద పెద్ద షిప్లు ఉన్నాయండి. బోట్ల కన్నా పెద్దవి అన్నమాట. చూసారు కదా, ఏదో లోడింగ్ జరుగుతుంది, చేపల లోడింగ్ ఏదో జరుగుతుంది. మొత్తం మీద చేపల లోడింగ్ జరుగుతుంది. చూసారు కదా షిప్. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ముందుకెళ్ళి రికార్డ్ చేద్దాం. ఇక్కడ చాలా బాగుంది. ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుందండి. చాలా సూపర్గా ఉంది, హైలైట్గా ఉందన్నమాట చేపల బోటు. ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. చూసారు కదా ఎలా ఉందో. బహుశా ఈ వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి బోట్లు, ఫిషింగ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ లైన్ చూపించాను కదా, నెక్స్ట్ లైన్ చూపిస్తానండి. నెక్స్ట్ లైన్లో కూడా చాలా బోట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాను, రండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి లైక్ చేస్తేనే మన ఛానల్కి మంచి బెనిఫిట్ ఉంటుంది. ఫ్రెండ్స్ అది రికార్డ్ చేస్తాం కదా, ఈ లైన్ రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ లైన్ ఉంది, ఆ నెక్స్ట్ లైన్ కూడా రికార్డ్ చేద్దాం. ఓకేనా, రండి. ఫ్రెండ్స్ మనం జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా రిస్క్ చేయాలండి. అలాగే మంచి ఎఫర్ట్స్ పెట్టాలి, జీవితం మీద ఎఫర్ట్స్ పెట్టాలి. మనం గోల్స్ ఏమున్నాయో, లక్ష్యాలు ఏమున్నాయో అవన్నీ నెరవేర్చుకోవాలంటే ప్రాక్టికల్ చేయాలండి. ప్రాక్టికల్గా చేస్తేనే మీరు జీవితంలో సక్సెస్ అవ్వగలరు, ముందుకు వెళ్ళగలరు. ప్రయత్నం చేయాలి. అవినా అవ్వకపోయినా, సక్సెస్ అయినా అవ్వకపోయినా అనే డౌట్ మానేసి మీరు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినప్పుడే మీది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు చూసారా, నేను వీడియో రికార్డ్ చేస్తున్నానా. నేను ఇంతకుముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలాసార్లు రికార్డ్ చేయాలి, హార్బర్కి వెళ్ళి రికార్డ్ చేయాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ అప్పుడు రికార్డ్ చేయలేకపోయాను. అది ప్రాక్టికల్ కాదు, జస్ట్ ఆలోచించడం అన్నమాట. జస్ట్ అనుకోవడం, థింకింగ్ చేశాను కానీ చేయలేకపోయాను. కానీ ఈరోజు ఎలాగన్నా సరే ప్రాక్టికల్ చేయాలి అనే ఉద్దేశంతోనే డైరెక్ట్గా వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. చూసారా ప్రాక్టికల్కి ఉన్న పవర్. అనుకున్నది అయిపోతుంది, ప్రాక్టికల్లో పెడితే అనుకున్నది అయిపోద్ది అన్నమాట. సో ప్రతి ఒక్కరూ ప్రాక్టికల్ చేయండి. ప్రాక్టికల్ చేస్తేనే, థియరీ కాదు, థియరీ మనం తెలుసుకోవడానికి మాత్రమే. ప్రాక్టికల్ చేస్తే ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అయిపోతారు.
ఖచ్చితంగాని ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, 2 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, 3 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, 4గోసారి మాత్రం ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు ఎవ్వరికి కూడా ఈ ప్రపంచంలో. అందుకే ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా డ్రై ఫిష్ ఇక్కడ గుట్ట ఉంది, డ్రై ఫిష్ గుట్ట. సో అవి కూడా డ్రై ఫిష్ గుట్ట అండి. చూసారా ఎన్ని గుట్టలు ఉన్నాయో.